ఓం నమో గురుభ్యః. చక్వి చక్వా. చక్వి చక్వా. చక్వా అంటే చక్రవాక పక్షి. దాని పెంటి పక్షికి చక్రవాకి అని పేరు. చక్రవాకి అంటే ఆడపక్షి, చక్రవాక అంటే మగపక్షి. ఇవి చక్రవాకం అని ఒక జాతి పక్షులు. ఈ పక్షులు సూర్యుడు అస్తమించే వరకు కలిసి ఉంటాయి. సూర్యాస్తమయమైపోతే విడిపోతాయి. వాటికి కనపడదు. ఆ పెంటి పక్షి ఎక్కడుందో తెలియదు, ఈ పోతు పక్షి ఎక్కడుందో తెలియదు. ప్రకృతిలో ఎక్కడ వెళ్ళిపోతాయో ఏమో. మళ్లీ తెల్లవారిన తర్వాత కలుసుకుంటాయి. ఇది మన కవులు, మన వేదాంతులు అందరూ అబ్జర్వ్ చేసిన ఒక ప్రకృతి రహస్యం. ఈ చక్వి, హిందీలో అయితే చక్రవాకి అనేదానికి చక్వి అని, చక్రవాక అనేదానికి చక్వా అని మార్పులు వచ్చాయి. చక్వి చక్వా అంటే ఆ రెండు పక్షులు ఒకదాంతో ఒకటి సంభాషిస్తున్నాయి. ఇది ఒక సంకేతమే. పక్షులు ఎక్కడైనా మాట్లాడుకుంటాయా? అవి మనకు అర్థమవుతాయా? ఇప్పుడు పంచతంత్రం కథలన్నీ ఏమిటి? ఈసబ్స్ ఫేబుల్స్ అని ఉన్నాయి చైనాలో. వాటి అర్థం ఏమిటి? అవి ఏమీ లేదండి. ఉరిక మృగాల మీద, పక్షుల మీద, పశువుల మీద, క్రిమికీటకాదుల మీద, చెట్లు చేమల మీద నెపం పెట్టి మానవులకు చేస్తున్నటువంటి హితోపదేశం అంతవరకే. అంటే మొత్తం ప్రకృతి నీకు గురువు, అది మౌనంగానో మాటల ద్వారానో నీకు చెబుతూ ఉన్నది. నువ్వు అర్థం చేసుకోగలిగితే ప్రకృతి వల్లనే నీవు తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోగలవు అని ఎంత ఉన్నది. ఇది మహాభారత కథల్లో కూడా ఉంది. పురాణాల దగ్గర నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. ఇతనే మే చక్వి చక్వా ఆయే और कहा कि ఏ దృశ్యమాన క్షేత్ర హై. బాబు, మేము ఒక రహస్యం చెబుతున్నాం వినండి మానవులారా. ఈ కనిపిస్తున్నదంతా క్షేత్రం అంటారు దీన్ని. క్షేత్రజ్ఞుడు మీకు కనపడటం లేదు, క్షేత్రం మాత్రమే కనిపిస్తున్నది. సో నాశీ హై, అది కనిపించినంత వరకే. తర్వాత ఏమైపోతుందో చెప్పలేం, ఉన్నట్టుండి అదృశ్యమైపోతుంది. और మై చైతన్య క్షేత్రజ్ఞ అదృశ్యమాన్ హువా సతు. మరి దీన్నంతా గమనిస్తున్నది ఒకటి ఉన్నది, అది మనం మర్చిపోతున్నాం. దానికి క్షేత్రజ్ఞుడు అని పేరు. జ్ఞా అంటే గమనించేది. దేన్ని? క్షేత్రాన్ని గమనిస్తున్నది క్షేత్రజ్ఞుడు. ఆ గమనించేది జ్ఞానస్వరూపం కాబట్టి నిరాకారం కాబట్టి సర్వవ్యాపకం. అది కేవలం శరీరంలోనే ఉంటుంది అనే భ్రమ మనకు అనవసరం. ఏం చేతనంటే నిరాకారం వ్యాపకమైనది ఒకచోట బందీ అయిపోదు. అది పరమరహస్యం. అయితే దాన్ని అంత సర్వవ్యాపకమైతే ఎందుకు గుర్తించలేకపోతున్నాం? అది నీ స్వరూపం గనుకనే నీవు గుర్తించలేకపోతున్నావు. నీకు భిన్నమైనదైతేనే నువ్వు గ్రహించగలవు గాని నీకు అనన్యంగా నీ స్వరూపమే అయినదాన్ని నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు. ఇది ఒక పెద్ద రూల్. కనుకనే నీకెప్పుడు ప్రపంచం కనిపిస్తుంది, పరమాత్మ కనిపించడు. పరమాత్మ వరకు దానికి నీకు ప్రత్యేగాత్మ కనిపించదు. ప్రత్యేగాత్మ కనిపిస్తే పరమాత్మ కనిపించినట్టే. అసలు ప్రత్యేకేమిటి, పరమేమిటి? ఆత్మ కనిపించదను. ఇది పెద్ద గొడవండి. ఇప్పుడు దీని మీద ఎంతో దూరం విచారణ చేయాలి. అసలు ఆత్మ అంటే ఏమిటి అని. దేహాత్మ అక్కడి నుంచే కాదు, అసలు భూతాత్మ దగ్గర నుంచి ఇది ఆత్మే. నాది అనుకుంటున్నానుగా. నాతో సంబంధం ఉన్నదంతా ఆత్మానండి. ఇంకెందుకు కోరిక? ఇప్పుడు ఈ మైకు నాది అని అన్నాను అనుకో, అప్పటికి దీని పేరేమిటో తెలుసా? భూతాత్మ. ఇప్పుడు ఈ దేహం నేను అని అన్నాను అనుకో, దేహాత్మ. ఈ కన్ను ముక్కు చెవి ఇంద్రియాత్మ. ప్రాణం నేనున్నాను అనుకో, కర్తాత్మ లేదా జీవాత్మ. జీవ అంటే ప్రాణమేగా. లైఫే నేను అన్నానంటే లివింగ్ సోల్, నేను జీవాత్మ. నా మనస్సులో ఆలోచనలు అవి అన్ని నేనే ఆలోచిస్తున్నాను అన్నావు అనుకో, అది విజ్ఞానాత్మ లేదా బుద్ధ్యాత్మ. ఈ ఆత్మలన్నీ ఎన్నున్నాయో ఒక లిస్టు తయారు చేసుకోండి, ఎప్పటికైనా మంచిది. పోతే దానికి అతీతంగా ఏముంది అని ప్రశ్న వచ్చింది. వస్తే కర్తాత్మ అని ఒకటి ఉన్నది. కర్తాత్మ అంటే నేను ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను, ఇది అనుభవిస్తున్నాను, అది అనుభవిస్తున్నాను అని అనుకోవడం ఉన్నది. ఆ సెంటర్లో ఉండే ఆత్మకు కర్తాత్మ అని పేరు పెట్టారు. ది యాక్టివ్ సెల్ఫ్ అన్నమాట. కర్త అంటే యాక్టివ్,
దానికి అతీతంగా ఉన్నది ఒకటి, అది ప్రత్యేగాత్మ లేదా అంతరాత్మ. అంటే ఏంటి? దాన్ని పట్టుకోవడం ఎలాగా? పట్టుకోలేవు. నీ స్వరూపం అది పట్టుకోలేవు. ఇవన్నీ పట్టుకోవచ్చు. ఇవి నీ స్వరూపం కాకున్నా స్వరూపం అనుకున్నావు గనుక పట్టుకోవడం సులభం. అది స్వరూపమై దాన్ని పట్టుకోలేకపోతున్నావు. పట్టుకోలేవు. పట్టుకోలేకపోవడం మన బలహీనత అనుకోకండి. అస్సలు దాని స్వభావంలోనే పట్టుబడే స్వభావం కాదది. ఏం చెబుతావు? మరి ఎలాగండి అనుభవానికి తెచ్చుకోవటం? అది నీవే ఇంక అనుభవానికి తెచ్చుకోవటం ఏమిటంటారు వాళ్ళు. అది నీవే అంటే నాకు గుర్తులేదే, నాకు గుర్తులేదే అంటున్నదే అది. నాకు గుర్తులేదే అని అంటున్నది చూడు. ఏది గుర్తులేదు? తనకు అన్యంగా ఉండేది గుర్తులేదనాలి గాని తనకు తాను గుర్తు లేకపోవడం ఏమైనా అర్థం ఉందా? నువ్వు గుర్తిస్తూనే గుర్తు లేదని అంటున్నావు. అది నీలో ఉండే మోసం అంటారు వాళ్ళు. దాని గురించి చాలా దూరం చర్చించాలనుకోండి. ఇది ఒక స్పూకీగా చెప్తే అంతే. నాహి హై ఔర్ మై చైతన్య క్షేత్రజ్ఞ దృశ్యమాన్ అదృశ్యమాన్ హువా సత్తు. నేను కనపడకుండానే ఉన్నాను, అది కనిపిస్తూ ఉన్నది. కనిపిస్తూ ఉన్నది ఒకటి, కనిపించకుండా ఉన్నదొకటి. ఇప్పుడు రెండు తయారయ్యాయి. కనిపిస్తూ ఉన్నదే క్షేత్రం, కనిపించకుండా ఉన్నదే క్షేత్రజ్ఞుడు. ఆ మాటలు వదిలేయండి, భగవద్గీత భాష అది. ఆ భాష పక్కన పెట్టు. కనిపిస్తూ ఉన్నది జ్ఞేయం. మనం మన భాషలో మాట్లాడుకుందాం. కనిపించకుండా ఉన్నది జ్ఞానం. ఇంకా మన అచ్చ తెలుగు భాషలో చెబితే కనిపిస్తూ ఉన్నది నాది, కనిపించకుండా ఉన్నది నేను. నేను నాది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, అబ్జర్వర్ అబ్జర్వ్డ్. అక్కడికి తృప్తి పడాలి మనం. కచ్చినే కహ. బృహస్పతి కచుడి సంవాదాన్ని ఈ చెక్వా మాట్లాడుకుంటున్నాయి. ఇవన్నీ పాత్రలు మరిచిపోండి, సన్నివేశాలు మరిచిపోండి, కథ మరిచిపోండి. మనకు కావాల్సింది దాని తాత్పర్యం ఏమిటో అది. హే పితా, ఓ సంత్ కైసే థే జో ఐసా నమస్కార్ కర్తే థే. ఎవరికి వారే నమస్కారం చేసుకోవాలి, మరొకటి లేదు అన్నాడు బృహస్పతి. అంటే కచుడంటాట, అయ్యా మంచిదే, ఎవరికి వారు నమస్కారం అంటే నాకు అర్థం కావటం లేదు, కొంచెం చెప్పండి. క్యోంకి చైతన్య హీ సర్వకో ఉపాస్య హై. అర్థం కాలేదు చెప్పండి అని అంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? చైతన్యమే అందరికీ ఉపాస్యం. అంటే మనం ధ్యానం చెయ్యవలసినదేదో అది ధ్యేయం. ఆ ధ్యేయానికే ఉపాస్యం అని పేరు. తథా సర్వకర్త భోక్తాదికే చైతన్య హీ హై, తిస్సే పృథక్ సర్వ మాయా మాత్ర హై. మరి కర్తాభోక్త అనుకుంటున్నది ఎవరు? నీవు నే. మనం ధ్యానం చేద్దామనుకుంటున్నాం కదా, ఆ చేద్దామనుకున్నప్పుడు నువ్వు కర్తవు. ఆ ధ్యానానికి ఫలితం ఏదో అనుభవిస్తే భోక్తవు. ఎవరిని గూర్చి ధ్యానం చేద్దామనుకుంటున్నావో వాడు ఉపాస్యం లేదా ధ్యేయం. టు బి వర్షిప్డ్ వాడు. యు ఆర్ ది వర్షిప్పర్. ఈ పర్ ఆ డూ కాదు. వాడు వర్షిప్పుడు కదా. అంటే వాడిని నువ్వు ధ్యానం చేస్తున్నావు. నీకు కర్మ అయినాడు వాడు, నీకు ప్రమేయమైనాడు, నీకు జ్ఞేయమైనాడు, నువ్వు జ్ఞాతమయ్యావు. ఆ ద్వంద్వం తప్పదు. నువ్వు ఏది చేద్దామనుకున్నా రెండొచ్చి పడతాయి. అదే ద్వైతం. నువ్వు చేద్దామనుకున్నా నువ్వు కర్తవు అవుతావు. దేని గురించి చేద్దామనుకుంటున్నావు అది కర్మ అవుతుంది. అయితే ఇప్పుడు ద్వైతంతో తృప్తి పడుతున్నారు మీరంతా. కాదు, ఇక్కడ ద్వైతంలో ఒక్కటే వాస్తవం, మరొకటి ఆభాసం. ఏది ఆ వాస్తవం? నీవు వాస్తవం. నీవు దేన్ని గురించి చేద్దామనుకుంటున్నావో తిస్సే పృథక్, నీకంటే వేరుగా సర్వ మాయా మాత్ర హై. అదంతా మాయామయం. ఎందువల్ల అనంటే జవాబిస్తున్నాడు. కారణ్ హీ కార్యకా భోక్తా కర్తా ఉపాస్యాది కోతా హై, కార్యకారణ్ కా నహీ. ఇప్పుడు గొడవ తెచ్చిపెట్టాడు కమ్లీవాలా. కార్యం కారణమని రెండుగా విభజించాడు. మీరు ఏ రెండైనా సరేనండి, ఉండే రెండు ఒకటేనండి, అది పట్టుకోండి. ఇంకా వాడు 96 చెబుతూ ఉంటాడు. ఒక రెండుకు 10 రెండ్లు చెబుతాడు. ఆ 10 రెండ్లు కలిసి ఒక రెండే. మొదట ఏమన్నాడు? నీవు కర్తవు, అది కర్మ అన్నాడు. నేను ఉపాసకుడవు, అది ఉపాస్యం అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? కారణం కార్యం అంటున్నాడు. మనం బెదిరిపోకూడదు. వాడు 96 మాటలు మారుస్తున్నా కూడా మనకు ఆ భావం మనసులో ఉంటే చాలు. ఏమిటిది? కారణమంటే ఆ చెక్క, కార్యం అనంటే ఆ తలుపు. అంటే మాట.
కారణం అంటే బంగారం, కార్యం అంటే ఆభరణం. అర్థమవుతుంది కదా. కారణం అంటే సముద్రం, కార్యం అంటే తరంగం, బుద్భుదం. ఇంతేనమ్మా, ఇంకేమీ లేదు. మనం సింపుల్ గా చెప్పుకుంటే. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? కారణి కార్యక భోక్త. ఈ కార్యాన్ని అనుభవించేది కారణం అంటున్నాడు. కర్త తయారు చేస్తున్నది అదేనంటున్నాడు. ఉపాస్య దీని చేత ధ్యానింపబడుతున్నది అదేనంటున్నాడు. ఆ బంగారమే అనుభవిస్తున్నది ఆభరణ రూపాన్ని. తయారు చేసింది అదే. బంగారమే ఆభరణంగా మారింది కదండి. ఏది దేన్ని తయారు చేసిందంటావు? ఆభరణం బంగారాన్ని తయారు చేయలేదు. తరంగం సముద్రాన్ని తయారు చేయలేదు. ఒకసారి ఆలోచించుకోండి. సముద్రమే తరంగంగా మారడం అనగా తయారు చేయడం. తయారు చేయడంతో ఊరుకోలేదు. భోక్త అనుభవిస్తున్నది. ఆ తరంగం కదిలిపోతూ ఉంటే దాన్ని చూస్తున్నది ఎవరు? మళ్లీ తనలో చేరిపోతుంటే చూస్తున్నది ఎవరు? అదే అనుభవం. దృష్టాంతాన్ని ముందు అర్థం చేసుకుందాం, తర్వాత ఉన్నది బ్రహ్మాండమైన విషయం. తో చైతన్య హి సర్వనామరూప దృశ్యక కారణ హై. ఇప్పుడు దీన్ని అన్వయించు. సముద్రము బంగారము ఆలోచించి నువ్వు బాగా విచారణ చేసి దాని మీద నుంచి మన దగ్గరికి రావాలి. ఇప్పుడు చైతన్యమే మొత్తం ప్రపంచానికి కారణం అన్నాడు. చైతన్యంలో నుంచే వచ్చింది ఈ ప్రపంచమంతా. యవ్వనిచే జనించు జగము. తర్వాత దానిలోనే ఉంటూ ఉన్నది, దానిలోనే లయమైపోతున్నది. కనుక కర్తాభోక్త ఎవరిప్పుడు? కారణం. దేనికి కర్త, దేనికి భోక్త? కార్యానికి. ఇది ముందు అర్థం చేసుకోండి అంటాడు. సరే, మంచిది. తర్వాతనండి, అది ఒక్కటే ఉంటే సరిపోదన్నాడు. కారణం మాత్రమే ఉంటే సరిపోదన్నాడు. ఎందుకో? కార్యం లేకుండా కారణానికి అర్థమేమున్నది? నువ్వు కారణం అన్నావు, దేనికి కారణం నువ్వు అని అడుగుతారు. అప్పుడు ద్వైతం వచ్చింది. నా పాటికి నేను కారణం అంటే నీవే కారణం, నువ్వే కార్యమా? కాదు కదా. నీకు కార్యం ఉండాలిగా. కనుక క్షేత్రకే అభావసే క్షేత్రజ్ఞ కహా హై. ఈ క్షేత్రం అనేది లేకపోతే క్షేత్రజ్ఞుడికి అర్థమేముంది? నువ్వు ఏ క్షేత్రాన్ని చూస్తున్నావు? క్షేత్రజ్ఞుడు అంటే చూసేవాడు. దేన్ని చూస్తున్నావు? క్షేత్రాన్ని. అప్పటికి క్షేత్రం ఉండాలా? అంటే ప్రమేయం ఉండాలా? నిన్న చెప్పింది. ప్రమేయం లేకుండా ప్రమాణానికి అర్థం ఏమిటి? దేనికి నువ్వు ప్రమాణం? ప్రమేయానికి. ప్రమేయం ప్రమాణం లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి రెండు ఉండాలండి. ముందు ద్వైతంలో మాట్లాడుకుంటున్నాం. రెండు ఉండి తీరాల్సిందే. ఇది రిలేటివిటీ. क्षेत्रज्ञ कहाँ है? जैसे दंड के अभाव से दंडी कहाँ है? దండము దండి. దండి అంటే దండం అంటే బెత్తం. స్టాండ్ స్టిక్ ఒకటి ఉన్నదే, దానికి దండం అని పేరు. దండి అంటే ది హోల్డర్ ఆఫ్ దట్ స్టాఫ్. అంటే ఏంటి? ఆ దండాన్ని చేతిలో పట్టుకున్న వాడికి దండి అని పేరు. దండధారి అని అర్థం. దండమే లేకపోతే వాడు దండి ఎలా అయ్యాడు? దండి అన్నప్పుడు దండం ఉండి తీరాలి కదా. తమాషాగా హ్యాండ్ స్టిక్ అన్నాడు. ఆ హ్యాండ్ స్టిక్ కి అర్థం ఏమిటి? ఇక్కడ హ్యాండ్ లేకపోతే ఆ హ్యాండ్కి అర్థం ఏమిటి? అక్కడ ఒక శరీరం లేకపోతే. కాబట్టి ఒకడు ఉండాలి, వాడు క్షేత్రజ్ఞుడను. ఈ స్టిక్ ఏమిటి? క్షేత్రం. దాన్ని పట్టుకొని ఉన్నాడు. కాబట్టి రెండింటికి అది సంబంధం. ఇప్పుడు నేను భోక్తను అంటే భోంచేసేవాణ్ణి. భోంచేస్తా మంచిదే. అక్కడ భోజనం లేకపోతే ఏం భోజనం చేస్తాను? భోజనం ఉంది మంచిదే. భోజనం చేసేవాడు లేకుండా దానికి ఇప్పుడు వంటకం అనే దానికి అర్థం ఏమిటి? ఇది ముందు బాగా గట్టి చేసుకోండి. ద్వైతాన్ని ఎంత గట్టి చేసుకుంటే అద్వైతానికి అది అంత దారి తీస్తుంది. ద్వైతం అర్థం కాకుండా అద్వైతాన్ని అందుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదండి. ఫ్రమ్ ది నోన్ టు ది అన్నోన్. ఆ ఇంగ్లీష్ అద్భుతం. సంస్కృతం చెప్పమంటారా? దృష్టాచ అదృష్ట సిద్ధి. శంకర భగవత్పాదులది. కనిపించేదాన్ని బట్టి కనిపించని దాన్ని అర్థం చేసుకోండి అంటాడు ఆయన. నోన్ టు అన్నోన్. సరిగ్గా ఇంగ్లీష్కు ఆ సంస్కృతానికి ఎంత దగ్గరగా ఉందో. మనకు కనిపిస్తున్నది ఏదండి? ప్రపంచం. కనిపించని ఏదండి? ఆత్మ. ఇప్పుడు మన తాపత్రయం అంతా ఏమిటండి? ప్రపంచాన్ని గురించి కాదు. ఈ ప్రపంచానికి మూల కారణం ఏమిటి అని అన్వేషణ. ఎందుక అన్వేషణ? ఎందుక? ఇది బంధం. ఈ సంసారము మనల్ని బంధిస్తున్నది. దీని నుంచి బయటపడాలి మనం.
ఇప్పుడు కష్టం వస్తే ఆ కష్టంలోంచి బయటపడదామని కోరుకోవడంలో ఆశ్చర్యమేముందండి? కష్టాన్ని అట్లాగే నెత్తిన పెట్టుకుందామని ఎవడని అనుకుంటాడా? అంచేత సమస్య ఉన్నప్పుడు పరిష్కారం చేసుకోవాలి. సమస్య మనకి ప్రపంచం, ఇది దృష్టం, కనపడుతున్నది. కనపడుతున్న దానివల్లనే అన్ని కష్టాలు. కనపడకపోతే కష్టమే ఉందండి. మరి ఏం కావాలి నీకు? ఈ కష్టాన్ని గట్టెక్కడం కావాలి. దేన్ని పట్టుకుంటే? గట్టెక్కించే పదార్థం ఏమిటో దానికోసం వెతుకుతున్నాం. అది కనపడదు. అది కనపడే వరకు ప్రయత్నం చేయాలి. ఆత్మదర్శనం అయ్యేంత వరకు ప్రయత్నం అన్నమాట. అప్పటికే సరే, మంచిది. ఒక్కటి నోట్ చేసుకున్నారు కదా, కార్యం కారణం అనేది మనసులో ఉంచుకోండి. వస్తా నేను. మై और మై నాశ హోతా హై, నేను చూస్తున్నదంతా పోతూ ఉన్నది గాని మై అద్వితీయ సదా ఆప్సే ఆప్ రహతా హూ, నేను మాత్రం అద్వితీయంగా ఉన్నాను. నేను ఎప్పటికీ పోను. నేను చూచేది పోతుంది, నేను మాత్రం పోను. మీకు సందేహం ఉంది? అది అలాగే ఉంచుకోండి. నోట్ మాత్రం చేసుకుంటుండండి. కాగితం మీద చేసినా మంచిదే, మనస్సులో చేసుకున్నా మంచిదే. నేను ఈ ఫస్ట్ హాఫ్ అంతా చెప్పి సెకండ్ హాఫ్ లో బ్రహ్మాండమైన విచారణ చేయాలి. నేను ఇప్పుడు వర్క్షాప్ ఇక్కడే ఓపెన్ చేసేస్తున్నా. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు సెటిల్ చేసి పారేయాలి. మనస్సు కనిపించింది ఎందుకో. ఇప్పుడు ఆయన ఏం చెబుతాడో విందాం. స్టెప్ బై స్టెప్ వద్దాం. ఆ స్టెప్స్ అన్నీ మళ్ళీ ఒక్కసారి విచారణ చేసి అందులో ఏమిటి నిగ్గు తెలుసుకోకపోతే ఏమి ప్రయోజనం లేదు. ఇంత చదివి కూడా నిరుపయోగమే. ఔర్ మై అద్వితీయ. ఇప్పుడు కమిట్ అవుతున్నాడు ఆయన. 2 చెప్పాడు. ఆ 2 చెప్పి ఒకటేమో ఎప్పటికప్పుడు వస్తూ పోతూ ఉంటుంది, నశిస్తుంది, మారిపోతుంటుందండి అన్నాడు. అదేమిటి? క్షేత్రం, జగత్తు. నేను ఆత్మ అద్వితీయ. దీనికి 2వ పదార్థం సదా ఆప్సే ఆప్ రహతా హూ, ఎప్పటికప్పుడు నేను ఎలా ఉండాలో అలాగే ఉంటూ ఉన్నా. నాలో మార్పు లేదు. మార్పు ఉన్నది నేను చూసేదానిలో, నాలో మార్పు లేదు. చూచారా? క్యోంకి మై నిరాశ్రయ హూ ఔర్ సబ్ ముझे చైతన్య కా ఆశ్రయ హై. అదట కారణం. నాకు ఆశ్రయం లేదు, మిగతా వాటికన్నిటికీ నేను ఆశ్రయం. వింటున్నారా? మిగతావన్నీ నా మీద ఆధారపడ్డాయి, నేను దేని మీద ఆధారపడలేదు. అది కారణం. అందువల్ల నేను ఎప్పటికీ పోను, నేను అలాగే ఉంటాను. ఒకదాని మీద ఆధారపడ్డది పోతుంది గాని దేని మీద ఆధారపడని దాని అన్నిటికీ ఆధారమైనది పోదు. అది పోతే వాటికి ఆధారం లేదు. వాటికి ఆధారం లేకపోతే అవి పోయి ఇది పోతే శూన్యం, బౌద్ధుల శూన్యవాదం అవుతుంది అది. కాబట్టి 99 పోయినా ఒక్కటి మిగిలి ఉండాలి. తదేకో అవశిష్ట శివ కేవలం, అది ఉండి తీరాలి. అది దానికి ఆధారం వేరే లేదు. అందుకనే అమ్మవారి నామం గుర్తు చేసుకోండి. సర్వాధార నిరాధార. అద్భుతం. సర్వానికి ఆధారం ఆవిడకి ఆధారం ఎవరు లేరు, నిరాధార. అబ్బా, అసలు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం బంగారం అండి. అదే చెబుతున్నారు ఆయన. మై నిరాశ్రయ హూ ఔర్ సబ్ ముझे చైతన్య కే ఆశ్రయ హై. మిగతావన్నీ నా మీద ఆధారపడ్డాయి, నేను వాటికి ఆశ్రయం. ఇది 2వ మాట. 3 జ్యోతు చైతన్య హైతో ప్రకృతి కహా హై. సరే, నేను చైతన్యం అని అంటున్నావే, నీవు చైతన్యమైనప్పుడు, సర్వవ్యాపకమైనప్పుడు ప్రకృతి కహా హై. ఇంకా ఈ ప్రకృతికి చోటేది? అది ఎక్కడున్నదని అంటావు? జో ప్రకృతి హై తో తూ కహా. ప్రకృతే ఉందనుకో, నువ్వెక్కడున్నావు? మ్యూజిక్ చైర్స్ అన్నట్టు ఆ పాట పాడుతూ ఆ పాట ఇప్పుడు ఆగిపోతే అప్పుడు కూర్చోవాలి అందరూ కుర్చీలలో. ఒకడు నిలబడిపోయాడు, ఎందుకంటే వాడికి కుర్చీ దొరకదా. అలాగే నీ వచ్చి కూర్చున్నావా, ప్రకృతి నిల్చోవాల్సి వస్తుంది. నేనే సర్వత్రా ఉన్నానని అన్నావంటే ప్రకృతి ఉన్నదా, నువ్వు నిలబడిపోవాల్సి వస్తుంది. జో ప్రకృతి హై తో తూ కహా. నువ్వు అప్పుడు ఎక్కడున్నావు? క్యోంకి పద ఏక హై, మాట ఒకటే. ప్రకృతి కహో వా పురుష్ కహో. ప్రకృతినన్నా దానికైనా ఓటేయి, లేకపోతే పురుషుడు అనగా ఆత్మకైనా ఓటేయి. ఇది ఒక భావం. కహా ఏకతా విషయ వచన్ నహీ చల్తా. ఒకే ఒకటి ఉన్నది అన్నప్పుడు మాట లేదు.
ఇసీసే ప్రకృతికో సంగ్ లియా హై, కనుక రెండు ఒప్పుకో. బలవంతంగా మన చేత ద్వైతాన్ని ఒప్పిస్తున్నారు. ఎందుకనంటే నువ్వు అద్వైతం, నేను ఒక్కడనే ఉన్నాననుకో. ఆ ఒక్కడనే ఉన్నాననే ఆలోచన అయినా రెండవదేనా? నేను ఒక్కడనే ఉన్నాను, ఆ నేను నా ఆలోచన. అందుకనే శివాద్వైతులు అద్వైతం మీద ధ్వజమెత్తారు. శివాద్వైతం అనేది ఎందుకు వచ్చింది అసలు? శంకరాద్వైతం ఉండగా మరొక అద్వైతం దేనికి? కంట్లో ఒత్తి పెట్టుకుని చూచాను ఆ పుస్తకాలు. నేను ఏమనుకుంటున్నారో, నా జీవిత సమస్య అది. ఈ శివాద్వైతులు ఏ విధంగా కొత్త విషయం చెప్పారు, శంకరాద్వైతంలో లేనిది ఏం చెప్పారా అని నేను ఎంతో అన్వేషిస్తే ఒక్కటి బయటపడ్డది. అది ఏమిటంటే, ఆత్మను ప్రకాశం అంటారు. ప్రకాశం అనగానే మీకు వెలుగులు ఏం కనపడకూడదు. ప్రకాశం అంటే ఎవర్ ఎక్స్పోజ్డ్, ఎప్పుడు బయటబడి ఉన్నదానికి ఎవర్ ప్రెజెంట్ అనండి. అక్కడ ప్రకాశం అంటే ప్రెజెంట్ అని, ఎప్పుడు ఉంటూ ఉన్నదేదో, ఉన్నానని అనుకుంటున్నదేదో అది ఆత్మ. దానికి ప్రకాశం అని పేరు పెట్టారు. పోతే అమ్మవారిని పట్టుకొచ్చారండి, వాళ్ళు వదిలిపెట్టలేదండి. అయ్యగారు మాత్రమే ఉంటే అసలు అర్థం లేదు పొమ్మన్నారు. అసలు ఆభాసగానైనా సృష్టి స్థితిలయాలు ఎలా చేశావయ్యా నువ్వు? అమ్మెవరయ్యా? శక్తి అయ్యా. ఒక విగ్రహం అని మేము చెప్పం, మాకు తెలుసు. విగ్రహం జాంతానయ్యి. మరి ఏమిటయ్యా? శక్తి అయ్యా. అది శక్తి అయితే ద్వైతమైంది కదా? కాదయ్యా, శివశక్తి రెండో నిరాకారం అయ్యా. రెండు నిరాకారాలు కలిసి ఒకటేనయ్యా, అది అద్వైతం అయ్యా. మరి శివాద్వైతం అంటున్నారంటే అదేనయ్యా శివం. శివం అంటే శుభం, లేకపోతే అశుభం అండి. ఒకదాన్ని వదిలేసి దాన్ని పట్టుకుంటే అది అశివం, రెండో కలిపి పట్టుకుంటే అది శివం. చాలా దూరం పోతుంది వాళ్ళ మాట. చాలా గొప్ప భావన చేశారు. అయితే ఏమిటి, ఆ రెండవ దానికి ఏమని పేరు పెట్టారండి? విమర్శ అని పేరు పెట్టారు. ఇది ప్రకాశం, అది విమర్శ. అవునండి, మళ్ళీ ఒకే ఒక పదార్థం అని అన్నారు కదా మీరు, అద్వైతం అన్నారు కదా, మళ్ళీ ప్రకాశం విమర్శ అంటే అబ్బా ఒక్క మాట వినండి మా మాట. నేను అద్వైతం, నేనే ఉన్నాను, మరేదీ లేదు అనేటువంటి భావాన్ని అది విమర్శించుకోవాలా లేదా అని అడిగారండి. ఆత్మవిమర్శ, ఇంకెవరినో విమర్శిస్తున్నామని కాదు. అంటే ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ మై సెల్ఫ్, అది ఇంగ్లీష్లో చెబితే ఏ ఆత్మతత్వం ఉన్నదో అది అహమస్మి అని అనుకుంటూ ఉండాలా లేదా? అహమస్మి అని అనుకోకపోతే ఏమవుతుందండి? నా అస్మి అవుతుంది. నేను ఉన్నాను అని అనుకోకపోతే దాని ఆపోజిట్ ఏమిటి? లేను అని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఉన్నప్పుడు ఉన్నాను అనుకుంటుంటే బతుకుతుంటుందట, అది కంటిన్యూ అవుతుంటుందట. దాని కంటిన్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ బీయింగ్ కాన్షియస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. వింటున్నారా ఆ భాష? కంటిన్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది లార్డ్ డిపెండ్స్ ఆన్ ది ఏంటి? ఆన్ ఇట్స్ బీయింగ్ కాన్షియస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. నేను ఉన్నాను నేను అనుకుంటూ ఉండడంలోనే అది ఉంటూ ఉంటుందట. చాలా భయంకరమైనటువంటి సత్యం. ఎప్పుడు అనుకోదో అప్పుడు మరపొచ్చేసేస్తుందట. ఆ మరపే మరణం అన్నాడు వాడు. విమర్శ అక్కర్లేదంటే మేము ఒప్పుకోమన్నారు. విమర్శ ఉండి తీరాల్సిందే. ఒకటి ప్రకాశం ఎట్లా ఉంటుందండి? ప్రకాశానికి విమర్శ లేకపోతే ఈ ప్రకాశానికి అక్కర్లే. ఈ ప్రకాశం జడ ప్రకాశం. ఈ జడ ప్రకాశానికి విమర్శ ఏది? దానికి తెలియదు అది. మరి ఎవరు? నేను సప్లై చేస్తున్నానుగా, దేర్ ఈజ్ లైట్ అంటున్నానుగా. ఆ అనడం విమర్శ. ఇంటర్ప్రిట్ చేస్తున్నాను, నేను కామెంట్ చేస్తున్నా. ఈ ఇంటర్ప్రిటేషన్ లేకుండా వెదర్ ఇట్ ఈస్ లైట్ ఆర్ డార్క్ నోబడీ నోస్. దీని మీద చాలా తర్జన భర్జనలు జరిగాయి. ఏమనుకుంటున్నారు? శివాద్వైతం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే శంకర భగవత్పాదులకు తెలియదా ఈ చిన్న విషయం? తెలుసు. ఆయన అక్కడక్కడ సూచన చేశాడు. అది శివాద్వైతులు తమ గొప్పగా భావించారు. ఎక్కడన్నాడండి? ఘోరంభాంశ్యనలో నిలోంబరమహర్నాథో హిమాంశుః పుమానిత్యాభాతి చరాచరాత్మకమిదం
యస్యైవ మూర్త్యష్టగం నాణ్యత్కించన విద్యతే. ఇంకేదీ లేదండి, చూచారా, ఒక్కటే ఉందండి అనంటూ విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో. మీరు విమర్శించుకుంటూ ఉంటే తెలుస్తుందా విషయం? ఒక్కటే ఉన్నది, అది నా స్వరూపమేననే విషయం మీకెలా తెలుస్తుంది మీరు విమర్శించుకోకపోతే అన్నాడండి. బహుశా ఆ అభినవగుప్త పాదాచార్యులు వాళ్ళు శంకర సిద్ధాంతం వాళ్ళుగా తెలియని వాళ్ళు గారు. వాళ్ళు పెద్ద స్కాలర్స్, ప్రొఫౌండ్ స్కాలర్స్. ఈయన గారు ఒక 100 గ్రంథాలు రాస్తే వాడు ఒక 100 గ్రంథాలు రాశాడు. శివాద్వైతి బ్రహ్మాండమైన గ్రంథాలండి అవి. ఈ విమర్శతాం అని భగవత్పాదులు అన్నాడే, అప్పటికి విమర్శ ఆయన ఒప్పుకున్నాడు. విమర్శించుకోకపోతే అది ఏమిటో ఎవరికీ తెలియదు, అది అనిర్వచనీయమైపోతుంది. ప్రపంచం అనిర్వచనీయమైనా కావచ్చు గాని ఆత్మ మాత్రం అనిర్వచనీయం కాకూడదు, నిర్వచనీయం అవ్వాలి. లేకపోతే నీకు అనుభవానికి రాదది అని చాలా దూరం భావన చేశారు. దీని మీద ఎప్పుడైనా మాట్లాడుకోవాలండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. సరే, అంచేత ఇప్పుడు వచ్చిన విషయం ఏమిటంటే, పురుషుడు మాత్రం ఉండి ప్రకృతి లేదంటే ఒప్పుకోరు, ప్రకృతి మాత్రమే ఉండి పురుషుడు లేదంటే ఒప్పుకోడు. విమర్శించుకోవడానికి పురుషుడుండి తీరాలి, ప్రకృతి ద్వారా విమర్శించుకోవాలి వాడు. ప్రకృతి అనంటే మనస్సు అనుకో, దాని ద్వారా విమర్శించుకోకపోతే ఆత్మస్వరూపం నీకు అనుభవానికి రాదు. క్యోంకి పద ఏక హై, ప్రకృతి కహో వా పురుష్ కహో, ఏకతా విషయ వచన్ నహీ చల్తా. ఒకటే ఉన్నట్లయితే మాట లేదు నీకు. ఇసీసే ప్రకృతికో సంగ్ లియా హై, కనుక ప్రకృతిని కూడా దగ్గర చేర్చుకున్నాడు పరమాత్మ. మయా అధ్యక్షేణ భగవద్గీత చెబుతుంటే దిక్కులేదు. మయా అధ్యక్షేణ ప్రకృతి స్తూయతే సచరాచరం. ఏ ప్రకృతే సృష్టి స్థితి లయాలు చేస్తున్నది, అయితే అఫ్ కోర్స్ నా అధ్యక్షత కింద చేస్తున్నాడు. మమ ప్రకృతి, మే ప్రకృతి అంటుంటుంది భగవద్గీత. ఎప్పుడు నా ప్రకృతి మర్చిపోకండి, నా నా అంటుంటుంది. ఎందుగా నేనే ఉన్నానని చెప్పొచ్చుగా. అమ్మా, శక్తి లేకుండా పోతుంది. శక్తి లేకపోతే వాడు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. పరమాత్మకు శక్తి లేదంటే ఎలాగంటే, నీకు నాకే అంతో ఇంతో శక్తి ఉంటే అసలైన తత్వానికి శక్తి లేదా? ఆ శక్తియేనండి మేము రెండవ పదార్థం అనడం. రెండవదన్నంత మాత్రం చేత ఉలిక్కిపడకండి, అద్వైతమేనండి. సరే, మంచిది. ఆత్మాతో అప్నా స్వరూప్ హై, భ్రమ వినా అప్నే స్వరూప్ కా పానా మిల్నా జుదా నహి. అయితే ఆత్మను కనుక్కోవడం ఎలాగండి, పట్టుకోవడం ఎలాగండి? అక్కర్లేదు. పట్టుకోకపోయినా ఉండేది. అప్నా స్వరూప్ హై, నీ స్వరూపమేది. భ్రమ వినా అప్నే స్వరూప్ కా పానా మిల్నా. అయితే పట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నావండి? నీ భ్రాంతి అండి. నీవు అది ఏదో నాకు అన్యంగా ఉందనేటువంటి భ్రమలో పడ్డావు, కనుక పట్టుకుందామని ప్రయత్నిస్తున్నావు. నువ్వు ఎప్పుడు ప్రయత్నించినా అది నేను కాదనేగా ప్రయత్నిస్తావు. అర్థం చేసుకో. నేను కానిదాన్నేగా నువ్వు పొందాలని ప్రయత్నిస్తావు. నేనే అయితే నువ్వు ఆ ప్రయత్నం చేస్తావా? అదిగో 99 ప్రయత్నం ఉన్నది. ఎందుకంటే నీవు కాదు గనుక. ఒక్క దానిలోనే ప్రయత్నం లేదు, అది నువ్వే గనుక. అయినా నేను ప్రయత్నిస్తున్నానంటే అది భ్రాంతి తప్ప మరొకటి కావడానికి వీలు లేదు అని కొట్టేశాడు. చక్రవాకనే కహా, జో కుచ్ వచన్ मन में आता है सो कर्म सहित सर्व नाम रूप प्रपंच का प्रकट करने वाला है. मैं चैतन्य हूं. ఏ కొంచెం మాట వచ్చినా అది ఈ ప్రపంచాన్ని ప్రకటన చేసే మాటే. నువ్వు మాట్లాడుతున్నావనంటే నీకు భిన్నంగా ఇంకొకటి ఏదో ఉందనే అభిప్రాయం పెట్టుకునే మాట్లాడుతుంటావు. ఆప్నీకి హుయి వస్తు సే క్యా ముజ్కో బంధ్ హై. నేనే అయినప్పుడు అది నన్ను బంధించటం ఏమిటి? నేను కానిది ఏదైనా ఉంటే నన్ను అది బాధించాలి. అంతా నేనే అయినప్పుడు నన్ను నేను బాధించుకుంటానా అండి? కనుక ఏదో ఉండి నన్ను బాధిస్తున్నది అనేది వట్టి మాట. ఇది ఇంకొకటి. జైసే, దీనికి దృష్టాంతం ఏమైనా ఉందండి? ఉంది. ఇంద్రజాలీకో అప్ని మాయాకర్ రచే పదార్థ బద్ధ నహీ కర్తే. ఒక గారడీ వాడు ఉన్నాడు, వాడు ఎన్నో తయారు చేస్తాడు. అవి వచ్చి వాడి మీద దూకవు, వాడిని కరిచి పారేయవు. ఆ పాము తేలో వచ్చి వాడిని కుట్టడం కరవడం అంటూ ఉండదు. ఎంచేత అవన్నీ మాయ, అది వాడికి తెలుసు.
వాడి శక్తే వ్యక్తమై కనపడుతున్నది. శక్తికి ఒక రోగం ఉన్నది. అది రోగమో ఆరోగ్యమో ఏమో మాకు తెలియదు, కానీ శక్తికి ఉన్నటువంటి ఒక పెద్ద లక్షణం ఏమిటంటే అది ఊరే కూర్చోదు. పరమాత్మ ఊరేగ కూర్చున్నా అది కూర్చొని ఇవ్వదు. ఇగో నువ్వు ఊరే కూర్చుంటే ఎట్లా? ఏమిటి, నేను హాయిగా ఉన్నాను కదా, ఇప్పుడు నా ప్రాణం ఎందుకు తీస్తా నీకు తెలియదులే. ఇదిగా ఏదో ఒకటి ఉంటేనే కానీ మనకు పొద్దు పోదయ్యా. ఎలా తోస్తుంది ఆయనకి, బోరు కొట్టదటయ్యా అని అది ఆయనకి సలహా ఇచ్చి వెంటనే ఏం చేయదలుచుకున్నావు నువ్వు? ఇదిగో నీ కోఆపరేషన్ ఉంటే చాలు నాకు. ఎందుకంటే వాడి కోఆపరేషన్ లేకపోతే జడ పదార్థం, ఇది తన పాటికి తాను కర్తృత్వం భోక్తృత్వం పెట్టుకోలేదు. సరే నీ తాడేమైనా దించుకోమన్నాడు ఆయన. అనేసరికి వెంటనే మొత్తం తయారు చేసింది అనకూడదట, తయారయిందనాలట. తానే తయారైపోయింది. ఎలా అయిందండి? అవ్యక్తం వ్యక్తమైంది. అయ్యా ఎలా అయ్యేది ఏమిటి? అన్మానిఫెస్ట్ బికమ్ మేనిఫెస్ట్, అంతే మాట. విద్యుత్ శక్తి అది శక్తి, అలాగే ఉంటే మనకేం ఉపయోగం? అర్థమైందా? ఎందుకు వ్యక్తం అవ్వడం అనంటే వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఇట్స్ బీయింగ్ మేనిఫెస్ట్ అంటే అన్లెస్ ఇట్ ఈస్ మేనిఫెస్ట్ యూ అండ్ ఐ కెనాట్ డిరైవ్ ఎనీ ప్లెజర్ ఆర్ పెయిన్ దేర్ బై. ఉండి తీరాల్సిందా? లేకపోతే లైట్ వెలుగుతుందా? ఫ్యాన్ తిరుగుతుందా? నేను శక్తిగానే ఉంటా అని అంటే ఎందుకు? నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత. అందుకని పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ. శంకర భగవత్పాదులు ఎవరు, అభినవగుప్త పాదాచార్యులు ఎవరు? వీళ్ళిద్దరు దేనికండి మనకు? ఉపనిషత్తు చెబుతుంటే ఓ పక్క చేతాశ్వతర ఉపనిషత్తు అంటున్నది పరాస్య శక్తి, దానికి సుప్రీం పవర్ ఉందట. ఆత్మకు కావలసినంత శక్తి ఉన్నదట. ఎలా ఉందండి? ఎక్కడి నుంచైనా వచ్చిందా? నాథింగ్ డూయింగ్, స్వాభావికి, ఇన్హెరెంట్, దానికి సహజంగానే ఉన్నదా శక్తి. ఏం చేస్తుందండి అది? జ్ఞాన వివిధైవ శ్రూయతే, రకరకాలుగా మారిపోతుంది అది. ఎలా మారిపోయిందండి? జ్ఞాన బల క్రియ, జ్ఞానశక్తిగా ఉంటుంది, క్రియాశక్తిగా ఉంటుంది. అదట దాని బలం. తన పాటికి తానుంటే అవ్యక్తం జ్ఞానం, అనేక రూపాలుగా మారిపోతే వ్యక్తం క్రియ. ఇప్పుడు వ్యక్తం క్రియ, ఆ బల్బు వెలుగుతున్నది, అది తిరుగుతున్నది, ఇది వ్యక్తమైన శక్తి, మేనిఫెస్ట్. భగవద్గీత చెప్పింది కదండి, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధన. అసలు అర్థం చేసుకునే తీరులో చేసుకోవటం లేదండి మనం. ఎక్కడదైతే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం, ఇక్కడ చదువుతుంటే అక్కడికక్కడే పిదప బుద్ధులు మనవి, అక్కడికక్కడే అర్థం చేసుకోవడం. ఏం అర్థం చేసుకుంటున్నాం మనం? అన్నీ కలుపుకొని చూడాలండి. అన్నీ కలుపుకొని సమన్వయం చేసుకున్నప్పుడు గాని మీకు ఓ గొప్ప పిక్చర్ మనసుకు రాదు. करने वाला मैं चैतन्य हूं, అప్నీకి హుయి వస్తుసే. నా వల్ల ఏర్పడిన పదార్థం నన్నేం చేస్తుంది? బంగారం వల్ల ఏర్పడిన సొమ్ములు బంగారాన్ని దెబ్బతీస్తాయా? సముద్రం వల్ల ఏర్పడిన తరంగ బుద్బుదాదులు ఎంత దూరం నడిచిపోతే మాత్రం సముద్రాన్ని దెబ్బతీయడం అనేది ఉంటుందా? సముద్రం దానివల్ల బాధపడుతుందా? జైసే ఇంద్రజాలీకో అప్ని మాయాకర్ రచే పదార్థ. ఎందువల్లనంటే వాస్తవంగా సృష్టి జరగలేదు గనక భయం లేదండి. అది ఎక్కడ రహస్యం? గారడీ వాస్తవం కాదుగా, అందువల్లే వాడిని ఏం చెయ్యలేదు. అది కనుకనే మొత్తం సృష్టి ఆభాస అనడం. ఆభాస అయినప్పుడు భయం లేదండి. వాస్తవం అయితే భయపడి వస్తామండి. ఇప్పుడు రజ్జు సర్పం వాళ్ళను కాటేస్తుందా? వేయదు. ఎందుకంటే వాస్తవం కాదు. అబ్బా, ఒక నటుడున్నాడయ్యా, ఆడవేషాలు వేస్తాడు, మగవేషాలు వేస్తాడు, రకరకాలుగా వేస్తాడయ్యా వాడు. విద్యాకర అనేక స్వాంగ కర్ణ కర్తా హువాభి తిన్ స్వాంగోమే బద్ధ నహీ హోతా. ఆ వేషంలో వాడు బందీ అయిపోయాడండి. వాడికి తెలుసు ఆ యాక్ట్ చేసేంత వరకు నేను ఫలానా వాడిని, ఇదిగో ఇది ఊరికి కేవలం నటన చేస్తున్నానని తెలుసు. ఆ నటన వల్ల వాడు ఏం దెబ్బతినడు. అలాగే ఇది కూడా. అయితే कहता कहना और रजा भी मैं हूं, అహంకార్ సే బంధు హోతా హై. అసలు ఆ బంధం ఎక్కడ ఏర్పడుతున్నది అంటే ఆ పదార్థం వల్ల కాదట. అదేదో పదార్థం ఒకటి నాకు అన్యంగా ఉందనేటువంటి ఏ భావం ఉందో అది నిన్ను బంధిస్తున్నది. ఎంతసేపటికి కమలీవాలా ఏం చేస్తుంటాండి, మళ్ళీ మన దగ్గరికి తీసుకొస్తాడు. దృష్టి వల్ల నీకేం బాధ లేదు బాబు, నీ దృష్టి వల్ల నువ్వు బాధపడుతున్నావు, తెలుసుకో అంటే ఎలాగండి? ఆ సృష్టి యథార్థం అనుకోవడమే నీకున్నటువంటి భ్రాంతి.
యథార్థం కాదు, నేనే విస్తరించేలా కనపడుతున్నాను అనుకోవటమే నువ్వు పొందవలసినటువంటి సమ్యక్ దర్శనం. అహంకారసే ఈ అహంకారం నీకు అలాంటి దర్శనం రాకుండా అడ్డుపడుతున్నది. బంధు హోతాయ్ దేహాభిమాన రహిత్ మోక్ష హై. ఈ బంధం ఎలా పోవాలి? దేహాభిమానమే బంధం గనుక దేహాభిమానాన్ని పోగొట్టుకోవడమే మోక్షం. ఇంకా బంధం మోక్షం ఎక్కడా లేవండి. యాక్చువల్ గా ఎక్కడా సృష్టిలో లేవు. బంధం అంటే నేను ఈ దేహం మేరకే తగ్గిపోతే బంధం. దేహాన్ని వదిలేసి సర్వత్రా ఉన్నాను అనుకుంటే మోక్షం. ఇంతే మాట. పరంతు బంధమోక్షాది కేవల్ మన్ కా మనన్ హై. అయితే లేవంటున్నారు, ఇవి ఎలా ఏర్పడ్డాయి అసలు చెప్పండి పోని అనంటే మన్ కా మనన్, మనస్సు యొక్క ఆలోచన. నేను బద్ధుడయ్యాను అని అనుకోవడం వల్ల నువ్వు బద్ధుడివయ్యావు. యాక్చువల్ గా నువ్వు బద్ధుడవలా. ఇప్పుడు నేను బయటపడ్డాను అనుకోవడం వల్ల బయటపడ్డానని సంతోషిస్తున్నావు. యాక్చువల్ గా నువ్వు బయటపడలే, లోపల పడలే. లోపల బయట అనేది కూడా నీ భావమే. అంతే. శరీరం చెప్పిందే నువ్వు నాలో ఉన్నావని చెప్పిందా ఎప్పుడైనా నీకు? నిన్ను నేను బంధించాను అని శరీరం ఎప్పుడైనా పాపం నీతో మాట్లాడిందా? నీవే అంటున్నావు ఇది శరీరం అండి, శరీరమే నేనండి, శరీరానికి భిన్నంగా నేనెక్కడున్నానండి. ఇవన్నీ నీ ఊహలు. నీ ఊహే నిన్ను కట్టిపారేస్తున్నది. బంధమోక్ష కల్పన కైసేకి. ఎలా చేశావు ఈ బంధం మోక్షం అనేటువంటి కల్పన? जैसे आकाश असंग निर्विकार है, इसको विचार संग की कल्पना भ्रम विना नहीं होती. ఆకాశం అనుకున్నదనుకో ఎప్పుడే గాని, నేను ఈ కుండలో పడిపోయాను, ఈ కుండ గోడలు నన్ను కట్టిపారేశాయి, నన్ను బయటికి పోకుండా ఇవి నన్ను నిరోధిస్తున్నాయి, అడ్డగిస్తున్నాయి అని ఆకాశం అనుకుంటే ఎంత తెలివి తక్కువ. ఆ కుండ అంటుంది నేనేంటయ్యా నిన్ను బంధించడం ఏమిటి? నేను నీలో ఉన్నానా, నువ్వు నాలో ఉన్నావా? ఒక్కసారి గుర్తు చేసుకోవయ్యా ఓ ఆకాశ మహాప్రభు అని అంటే ఎలా ఉంటుందో అది ఆలోచించండి. ఒకసారి దీని మీద అసలు బాగా విచారణ చేయండి. ఆకాశము కుండలో ఉన్నదా, కుండ ఆకాశంలో ఉన్నదా? గొప్ప విషయం ఇది. ఏమి కథ? అది తేల్చుకున్నావంటే నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు. నన్ను నేనంటే నీవు కూడా ఒక ఆకాశమే. కుండ నీ శరీరం, కుండ నీ ప్రాణం, కుండ నీ మనస్సు, కుండ నీ ఆలోచనలు, అదంతా కలిసి కుండ. ఈ కుండలో ఏమున్నది? ఆ కుండలో ఆకాశం ఉన్నట్టే. ఆకాశం అంటే ఖాళీ కదా. ఈ కుండలో ఏమున్నది? ఒక ఖాళీ ఉన్నది. ఏమిటి ఆ ఖాళీ? చిదాకాశం. అంటే అర్థం ఏమిటి? నేననే స్ఫురణ. నేననే స్ఫురణకు ఆకారం లేదు. ఆ నేననే స్ఫురణ ఎక్కడున్నది? ఆపాద మస్తకం ఉన్నది, నఖశిఖ పర్యంతం ఉన్నది. ఇప్పుడు అనుకుంటున్నదా లేదా నీ లోపల కూర్చొని నేను నేను అని? ఆ నేననేది ఆకాశం లాంటి నిరాకారమైన పదార్థమే కదా. అది కొండలో ఉన్నట్టే ఇది ఈ ఘటంలో ఉన్నదా లేదా? ఆ ఘటమును వదిలేసి ఆకాశం ఉన్నాను అనుకోవటం ఎంత సులభమో దానికి ఈ ఘటంలో కాదయ్యా, ఈ ఘటంలో ఎంతగా ఉన్నానో దీని వెలపల కూడా అంతగానే వ్యాపించున్నాను అనుకోవటం దీనికి మాత్రం సులభం కాదు. అది జడ పదార్థమై దాన్ని దుర్లభంగా భావించిన అర్థం ఉంది గాని నువ్వు చేతన పదార్థానివై నీకేం పోయే కాలం నేను ఇక్కడే ఉన్నాను బయటికి రాలేకపోతున్నా, అయ్యో నన్ను ఎవరైనా బయటపడేయండి అని దేబిరించటం ఎంత అన్యాయమయ్యా ఇది విచారణ చేస్తుంటేనే చూడండి ఎంత సిగ్గుపడవలసిన విషయమో. కానీ విచారణలో ఏమో అతి సులభంగా కనిపిస్తుంటుంది మనకది. ప్రాక్టీస్ చెయ్యబోయేసరికి మహాభయంకరంగా కనపడుతుంది. అది అద్వైత వేదాంతంలో ఉండేటువంటి పారాడాక్స్. ఏదైనా పరస్పర విరుద్ధమైన భావం ఉన్నదేనంటే వేదాంతంలో ఇది ఒక్కటేనని నా అనుభవంలో నేను చెబుతున్నాను వినండి. వీళ్ళు ఎన్నైనా చెప్పనివ్వండి. సిద్ధాంతం మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చి ఒళ్ళో పడ్డట్టు ఏదైతే ఉంటుందో ఇదండి వేదాంతం అంటే. వేదాంతం అనే దానికి నిర్వచనం చేస్తున్నా. అనుభవానికి తెచ్చుకోవటానికి 100కి 100 కష్టం, 100కి 100 సులభం. గుర్తించటానికి 100కి 100 కష్టం, అనుభవానికి తెచ్చుకోవటానికి. नेत्र रोग से आकाश में 2 चंद्रमा भान होते हैं,
నేత్ర రోగం ఉన్నవాడికి, కంటి జబ్బు ఉన్నవాడికి ఆకాశంలో 2 చంద్రరేఖలు కనిపిస్తుంటాయి. तैसे तुझ जीव को अविद्या दोष से मुझे चैतन्य अधिष्ठान निर्विकल्प में బంధ మోక్షాది ప్రపంచ ప్రతీత होता है. నిర్వికల్పమైన నీ స్వరూపంలో ఒక వికల్పం కనపడుతున్నది. ఏమిటి ఆ వికల్పం? బంధం మోక్షం. అదట ఆ బంధం మోక్షం 2వ చంద్రరేఖటది. ఉన్నది ఒకే చంద్రరేఖ, అంటే ఉన్నది ఒకే ఒక ఆత్మస్వరూపం. అదే బంధంగా, అదే మోక్షంగా నీకు స్ఫురిస్తున్నది. వింటున్నప్పుడు చూడండి ఎంత ధైర్యం ఇస్తుంటుందో, ఎంత భయం తీరుస్తుంటుందో అది. సోయా పురుష జాగ్రత్త పురుషకే హాల్ నహి జాన్ సక్తా. నిద్రపోయేవాడు మేలుకున్నవాడి విషయం వాడికి ఏం తెలుసు పాపం. పక్కనే ఉండి పుస్తకం చదువుకుంటున్నాడు, ఇంకోటి బడి మొద్దు నిద్రపోతున్నాడు. వీడు ఏం చదువుతున్నాడో ఏం కదో ఆ నిద్రపోయేవాడికి తెలియదు. అలాగే ప్రపంచంలో 99 మంది నిద్రపోతున్నారు. ఒకానొకడు జ్ఞాని హాయిగా కూర్చొని మేలుకొని ఇదంతా పరమాత్మ స్వరూపమే గదా అని దర్శిస్తున్నాడు. వీడికేమో జాగ్రత్త, వాడికేమో నిద్ర. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. ఆ శ్లోకానికి ఇదే అర్థం. గుడ్లగూబకు ఇదంతా గాఢాంధకారం తెలుసా? ఇప్పుడండి, ఇప్పుడు ఏ అడవికో వెళ్లి ఆ చెట్ల కొమ్మలకు వేలాడుతున్నావు గుడ్లగూబను పట్టుకొని, ఏమిటి నువ్వు ఇక్కడ పడున్నావు? ప్రపంచమంతా సూర్యప్రకాశం దేదీప్యమానంగా ఉంటే నువ్వేమిటి చీకట్లో? ప్రకాశమాపాడా ఉన్నదంతా చీకటేనంటుంది. అలాగా గుడ్లగూబల్లాగా 99 మంది చీకటి చూస్తున్నారు. ఆ చీకటేదో కాదు, నామరూప ప్రపంచం. ఒకే ఒకడు మానవుడిలాగా చూస్తున్నాడు. వాడు ఈ చీకటి కాదు వాడికి కనపడుతున్నది. వాడికి కనపడుతున్నది ఎక్కడ పడితే అక్కడ వెలుగు. అది అస్థిభాతి. నీకు ఏది నామరూపాలో వాడికది సచ్చిత్తులు. వాడికేది సచ్చిత్తులో అది నీకు నామరూపాలు. పదార్థం ఒకటే, దృష్టి భేదం. సోయా పురుషట నిద్రపోయేవాడు. ప్రశ్నోత్తరాది సర్వ వ్యవహార్ కల్పిత మాయాసే కర్తా హువా. చూచారా, నువ్వు ఒక ప్రశ్న వేస్తున్నావంటే అజ్ఞానంలోనే జరుగుతున్నది. అది నేను నీకు జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, నేను అజ్ఞానంలోనే మాట్లాడుతున్నా. ప్రశ్నోత్తరాలే వికల్పం. నీకు సందేహం వస్తున్నదంటే అదొక ఆలోచన కదండి. ఆ ఆలోచన దేనిలో వస్తున్నదండి? జ్ఞానంలో వస్తున్నది. నువ్వు అఖండమైన జ్ఞానంగానే ఉన్నప్పుడు నీవు ఖండం ఎలా అయ్యావు? ఒక ప్రశ్న ఒక ఖండం, జ్ఞాన ఖండం. దానికి జవాబు ఒక జ్ఞాన ఖండం. ఖండం ఖండం మాట్లాడుకుంటున్నాయి. అది అఖండం అనేటువంటి భావం ఎప్పుడు కలగాల? ఒక తరంగం మాట్లాడుకుంటుంటే రెండిటికీ సముద్రం అనే స్పృహ లేదు. సముద్రం అనే స్పృహ లేనప్పుడే ఇది ప్రశ్న వేస్తున్నది. ఈ తరంగం నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని దాన్ని అడుగుతున్నది. నువ్వెక్కడి నుంచి వస్తున్నావో నేనెక్కడి నుంచి అని అది జవాబిస్తున్నది. ఇద్దరికీ తెలియదు ఎక్కడి నుంచి వచ్చేది. ప్రశ్న ఉత్తరాది సర్వ వ్యవహార కల్పిత మాయాసే కర్తా హువా సద్వితీయ భీ. అప్పుడు నీకు సద్వితీయమైంది. అది రెండవది ఒకటి వచ్చింది. వాస్తవసే అకర్త అద్వితీయం. వాస్తవం మాట్లాడేటైతే ద్వితీయం లేదు, నేను అద్వితీయమే. ఆయన భావాల ముందు అర్థం చేసుకుంటూ వెళ్ళిపోదాం. దీని మీద మళ్ళీ విచారణ చేద్దాం. आप ही ఆనంద స్వరూప హై. మా పాటికి మేము ఆనంద స్వరూపులమే, మాకు దుఃఖం లేదు. హమారే బంధ మోక్ష హై నహి, మాకు బంధం మోక్షం లేదు. బంధ మోక్ష కేవల్ కహనా మాత్ర హై, ఊరిక మాట సామెతే. వాస్తవ సే నహి, క్యోంకి ఆత్మా మే బంధ హోతో మోక్ష భీ హోవే. ఆత్మకు బంధం ఉన్నదని చెప్పేట్టయితే దాన్ని పోగొట్టుకోవడానికి మోక్షం ప్రయత్నం చేయాలి. బంధమే లేదు. బంధం అంటే అర్థం తెలుసా? కట్టిపారేయడం. ఎవరు కట్టేశారు ఆత్మను? నిన్నెవరు కట్టేశారు? ఓ ఆకాశమా, నిన్ను కట్టిపారేసింది ఎవరు? ఆ కుండలండి, ఆ గదులండి, ఆ ఇండ్లండి, ఆ వాకిండ్లండి అని ఆకాశం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎట్లా ఉంటుంది? నీ దుంపదగా అవన్నీ నీలో కట్టుకున్నారే. ఆ ఇల్లు నీలో కట్టుకున్నారు మానవులు. నువ్వేమిటి ఇల్లు నన్ను కట్టేసిందనంటావు? వాళ్ళు కట్టుకున్నారని నాకు తెలియదే. నువ్వు జడ పదార్థం, నీకు ఎలా తెలుస్తుంది? మరి మీరు చేతన పదార్థం కదా.
మీరెందుకంటే బోల్తా పడుతున్నారని ఆకాశం మనల్ని చీవాట్లు పెడితే మనకు గతి మోక్షం లేదు. నేనంటే జడం, నాకు తెలియదు. మీరు చేతనం గదా, మీరెందుకు శరీరంలో ఇరుక్కుపోయారు? మీరు చిదాకాశ స్వరూపులు గదా.